ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 32వ శుక్రవారము. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు. దేవుని తెలుసుకోజాలని వారు నిక్కముగా మందమతులు. వారు తమ చుట్టూనున్న సృష్టి వస్తువులను గాంచి సజీవుడై ఉన్న దేవుని గుర్తింపకున్నారు. ఆ శిల్పి చేసిన వస్తువులను చూచి అతనిని ఎరుగకున్నారు. వారు అగ్ని, వాయువు, తుఫాను, నక్షత్ర రాశి, ప్రవాహ జలము, గనగన జ్యోతులు ఈ లోకమును పరిపాలించు దేవతలని ఎంచిరి. వారా వస్తువుల సౌందర్యముకు ముగ్ధులై అవి దేవతలని తలపోసిరి. కానీ ఆ వస్తువులను కలిగించిన ప్రభువు వానికంటే అధికుడనియు సౌందర్యకారకుడైన ప్రభువే వానిని సృజించననియు వారు గ్రహించి ఉండవలసినది. ఆ వస్తువుల శక్తిని, అవి పనిచేయి తీరును చూచి ఆ జనులు ఆశ్చర్యపడినచో వానిని చేసిన దేవుడు వానికంటే శక్తిమంతుడని వారు గ్రహించి ఉండవలసినది. సృష్టి వస్తువుల మహత్యమును, సౌందర్యమును చూచి సృష్టికర్త ఎట్టివాడో గ్రహింపవచ్చును. కానీ ఆ ప్రజలు దేవుని మక్కువతో వెతుకుటలోనే తప్పు త్రోవ పట్టి ఉండవచ్చును. గనుక వారినంతగా నిందింపనవసరము లేదేమో. వారు తమ చుట్టూ గల సృష్టి వస్తువుల మధ్య జీవించుచు వానిని మాటి మాటికి పరిశీలించి చూచుచు వాని అందమునకు భ్రమసి వెలుపలి ఆకారమును చూచి మోసపోయిరి. అయినను ఆ ప్రజల అవివేకమును మన్నింపరాదు. వారు లోక స్వభావమును గూర్చి సిద్ధాంతములు చేయగలిగియు లోకనాథునెన్నటికీ తెలుసుకొన ఉండుటకు కారణమేమి? ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 17వ అధ్యాయము 26వ వచనము నుండి 37వ వచనము వరకు. నోవా దినముల యందు ఎట్లుండెనో మనుష్య కుమారుని దినములందు అట్లే ఉండును. జల ప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు త్రాగుచు వివాహమాడుచుండిరి. జల ప్రళయము వారిని నాశనము చేసినది. అట్లే లోతు కాలమున కూడా జరిగినది. ప్రజలు తినుచు త్రాగుచు క్రయ విక్రయములు చేయుచు సేద్యము చేయుచు గృహములను నిర్మించుకొనుచూ ఉండిరి. కాని లోతు సొదోము నుండి బయలుదేరిన దినముననే ఆకాశము నుండి అగ్నిగంధకము వర్షింపగా అందరూ నాశనమైరి. మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు ఆ రోజు అట్లే ఉండును. ఆనాడు మిద్దె మీద ఉన్నవాడు సామాగ్రి కొరకు క్రిందికి దిగి రాకూడదు. పొలములో ఉన్నవాడు ఇంటికి మరలి పోరాదు. లోతు భార్యను గుర్తు చేసుకొనుడు. తన ప్రాణము కాపాడుకున యత్నించువాడు దానిని కోల్పోవును. తన ప్రాణము కోల్పోవువాడు దానిని కాపాడుకొనును. ఆ రాత్రి ఒకే పడక మీద ఉన్న ఇద్దరిలో ఒకడు కొనిపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి రాయి త్రిప్పుచుండా ఒకతే కొనిపోబడును, మరి ఒకతే విడిచిపెట్టబడును. ప్రభు, ఇది ఎక్కడ జరుగును అని శిష్యులు ప్రశ్నించిరి. కళేబారమున్న చోటనే రాబంధువులు చేరును అని యేసు చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.